కానివ్వండి, లేకుంటే ఇటువంటి అకేషన్లో కానివ్వండి, వారు మాట్లాడటంలో తప్పు ఉంటుంది అని నేను అనుకోను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లగాయితూ ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ, వారు ఏమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి, వారు ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది. మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ని ఒక విలన్గా చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ పార్టీనే విలన్గా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్గా, యూపీఏ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ